అన్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. వచ్చేదను, నేనెప్పుడు కనపడదను. నిత్యము నన్ను అడుగుచుండగా అన్నపానములాయను. చూడండి, రాత్రింపగళ్ళు నాకు అన్నపానములాయను. చిన్న ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని వివరించడానికి బలహీనుడను శక్తిహీనుడను నాయన, నీ ఆత్మ సహాయాన్ని కోరుతూ, అలాగే నాని ఈ తరంగముల ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారు అందరికీ హృదయము తెరిచి వారితో మీరు మాట్లాడమని, మారు మనసు పొందేలాగా నీ కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా చూడండి, దుప్పి ఏం చేస్తుంది? దాహం వేసినప్పుడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థన రూపంలో మనకున్న అవసరతలు అక్కర్లు ఆయన సన్నిధిలో మనము ఏం చేయాలి? అడిగి పొందుకునే వారిగా ఉండాలి. చూడండి, దుప్పి ఏం చేస్తుంది అంటే ఎంత దూరమైనా వెళ్తుంది. చూడండి, ఎంత దూరమైనా వెళ్ళి దాని ఆకలి తీరగా దుప్పి నీటి వాగుల కొరకు, అలాగే వాక్యం అనే నీరు మానవులకు కూడా కావాలి. మరి పశువులకి అలాగే దుప్పికి ఏం కావాలి? ఆమె మరి మేత మేస్తుంది, ఆహారం తిన్న తర్వాత నీరు కావాలి. నీరు తాగితేనే కానీ దానికి తృప్తి ఉండదు. అలాగే మనం కూడా వాక్యం అనే నీరు చదివి వాక్యం అలాగే ప్రార్థిస్తేనే కానీ మనకు కూడా తృప్తి ఉండదు. ఆ కారణంగా మనం ఏం చేయాలంటే తృప్తి కలిగిన జీవితం మనం జీవించాలి. నీటి వాగుల కొరకు దుప్పి ఎలాగైతే ఆశపడుతుందో అలాగే మన ప్రాణం కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్య సత్యములో నిలిచి నడవాలని ఆయన కోరుకుంటున్నారు. చూడండి, ఇక్కడ మరి కోరహు కుమారులు ఏం చేస్తున్నారు? వారు చూడండి, మరి కోరహు కుమారులు ఇది వరకు పాత నిబంధన గ్రంథంలో అయితే వారు తల్లిదండ్రులు మరి కాని మాట పలికి, మోసే మీద కాని మాట పలికి వారి మీద అసూయపడి మరి కాని మాట పలకడం వలన వారు ఏం చేశారంటే నేల విడిచి మరి కిందకి దిగిపోయినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఒక మాట చదువుదాం. చూడండి, 10-11 వచనాలు. 10-11. ఇందు నిమిత్తము నీవును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా సనగ నేల అనెను. అప్పుడు ఎలియాబు కుమారులైన అభిరాముల అయితే మేము రాము చంపవలెనని వచ్చుటకు చాలనట్టు నీకు అధికారము కావలనా? అంతేకాదు, నీవు ప్రవహించే దేశంలోనికి రాలేదు. మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఓడదిద్దువా? మేము రామనేది. చూడండి, మంచి ప్రదేశానికి మోషే గారు రమ్మంటే వారు రాలేరు. తర్వాత వారు ఏం చేశారంటే తిరస్కరించారు. ఆ కారణంగా వారు ఏమయ్యారంటే మరి నేల విడిచి
మరి భూమిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతున్నది. అదే మన 26వ అధ్యాయంలో 10-11 వచనాలు కూడా ఒకసారి చదువుతారా? 10-11 26వ అధ్యాయం సంఖ్యాకాండం. ఆ సమాజపు వారు మృతి పొందినప్పుడు భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మింగివేసినందున వారు దృష్టాంతములయ్యారు. చూడండి, నేల విడిచి మింగివేసింది. ఎవరు? అభిరాము, దాతాను. మరి వారు ముగ్గురిని కూడా మరి మింగివేసినట్లుగా మనకు కనబడుతుంది. వారి కుమారులే ఈ కీర్తన రచించారు. ఈ 42వ కీర్తనలో మరి గొప్ప మంచి మర్మాలు కూడా ఉన్నాయి. అందుని బట్టి మనం ఏం చేయాలి? చూడండి, ఇదే 16వ అధ్యాయంలో 24వ వచనం కూడా ఒకసారి చదువుతారా? 24. అప్పుడు మోషేకు కోరాహు, దాతాను నివాసముల తొలగిపోవుడని చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొక్క అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు పాలివారై నశింపకుండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకూడని ఆ సమూహముతో ఆయనను వారందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. చూడండి, అలాగే కోరాహు కుమారులు వారితో లేరు. వారితో లేనప్పుడు వారు దేవుని అనుసరించారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. ఈ కీర్తన రచించడం జరిగింది. అంచేత వారు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదనని చూడండి, కోరాహు కుమారులు ఆశపడుతున్నారు, దేవుని కొరకు ఆశపడుతున్నారు. దేవుని పొందు కావాలి, దేవుడు కావాలి, దేవుడు తోడు కావాలన్న దృష్టిలో వారు కోరాహు కుమారులు చక్కగా వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు వారు? చూడండి, ఇక్కడ 43వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుతారా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. చూడండి, నీ వెలుగు నీ సత్యము, చూడండి, ఆయన బయలుదేరజేయును. చూడండి, ఆయన తోడుంటే ఆయన వెలుగు ఉంటుంది, ఆయన సత్యం ఉంటుంది, ఆయనతో మనమందరము ఉంటాం. దావీదు కీర్తనకారుడు ఒక చక్కని 119వ కీర్తనలో ఒక మాట అన్నాడు. 105వ వచనం చదువుతారా? 119, 105. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంచేత మనకందరికీ వెలుగు కావాలి అంటే ఆయన త్రోవలో మనం అందరం నడవాలి, ఆయన వాక్య సత్యములో మనం నడవాలి, ఆయన వెలుగులో మనం అందరం నడిచి నిజమైన పిల్లలుగా మనం ఉండాలని అక్కడ దావీదు కోరుతున్నాడు. అలాగే ఇక్కడ కోరాహు కుమారులు కూడా అలాగే చేస్తున్నారు. అదే అధ్యాయం 50వ వచనం కూడా చదువుతారా? 119, 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నాకు నెమ్మదినిచ్చింది. నా బాధలలో అదే నాకు నెమ్మదినిచ్చింది. మన బాధలు అన్నింటిలో కూడా నెమ్మదిచ్చింది ఆ వాక్యమే.
అలాగే చూడండి అభిరాము దాదాపు ఒక్కసారి వాళ్ళ పేర్లు చదువుతారా? కోరాహు కుమారులు కాదు, కోరాహు కోరాహు వాళ్ళ ముగ్గురు. సరే, ఇప్పుడు చూడండి, వారి ముగ్గురు కూడా నేల విడిచి వారు దేవుడు చెప్పించడం వల్ల మరి పాతాళానికి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. వీరు కోరాహు కుమారులు అయితే దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. అలాగే దేవునికి ప్రార్థన చేస్తున్న వారి కుమారులు చక్కగా వీళ్ళు మరి దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? 43:1 చదువుతారా? దేవా, నాకు న్యాయము తీర్చుము. చూడండి, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యం ఆడుము. భక్తి లేని జనం మధ్యన మేమున్నాం, మా పక్షంగా నీ వాద్యం ఆడుము అని దేవునికి మొరపెడుతున్నారు. చూడండి, దుప్పి ఎలాగైతే నీటి కొరకు ఆశపడుతుందో అలాగే మనం కూడా ఆయన వాక్యం కొరకు, ఆయన సన్నిధి కొరకు మనం ఆశపడాలి. కోరాహు కుమారులు అలాగే మరి ఆశపడుతున్నారు. 2వ వచనం చదువుతారా? 43:2 నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రువు బాధ చేత దృక్కాంతుడైతిని. చూడండి, శత్రువులు బాధిస్తారు, అయినప్పుడు కానీ సరే దేవుని సన్నిధిలో ఉండి మనం ఆయన్ని మొరపెడితే, చూడండి, ఆయన్ని మనం ఆశ్రయిస్తే, ఆయన వెలుగులోకి నేను నడిచినట్లయితే మనల్ని నడిపించే దేవుడు ఆయనే. ఆయన వెలుగులోనే ఆయన వెలుగు మనకు నింపుతాడు. ఆయన సత్యములో మనల్ని నడిపిస్తాడు. నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండేలాగా ఉంటే ఇక్కడ ఉంటాం. ఆయన సన్నిధిలో మనం మృతి పొందిన తర్వాత ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలని ఇక్కడ కోరాహు కుమారులు దేవుని బ్రతిమాలుకుంటున్నారు. కాదు, వారు తండ్రులు విడిచి వెళ్ళిపోయారు, అయినా సరే మరి కుమారులు ఎలాగున్నారంటే దేవుని సన్నిధిలో ఎదిగే మొక్కలుగా ఉన్నారు, ఒలేవ మొక్కల వలె ఉన్నారు. చూడండి, దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రభువారి యేసుక్రీస్తు వాక్యము కొరకు మనమందరము ఆశపడి ఆయన సన్నిధిలో మనం ఉండాలని ప్రభువారి యేసుక్రీస్తు కోరుతున్నాడు. చూడండి, ఇక్కడ ఇంకో ఆఖరి మాట చెప్పి మనం ఆగుదాం. 42:11 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అయిన దేవుడు. నా రక్షణకర్త అయిన దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. మనం ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మనం స్తుతించేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగే ఆయనను మనం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో చేర్చుకునే ప్రియులైన పిల్లల వలె మనమందరము ఉండాలని కోరాహు కుమారులు మనకందరికీ చెప్తున్నారు. అంచేత మనం ఎలా ఉండాలి? ప్రార్థనా శక్తి కలిగిన వారిగా ఉండాలి, ఆయనను వెంబడించే వారిగా ఉండాలి, ఆయన వెలుగులోను ఆయన సత్యంలోను మనం అందరం నడిచేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ మనం ఏం చేయాలి? ఆయనలో ఎదిగే పిల్లలుగా ఉండాలి. చూడండి, ఇక్కడ 46వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. చూడండి, ఇక్కడ కోరాహు కుమారులు ఏం చేస్తున్నారంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆయన దుర్గమునై ఉన్నాడు, మనకు ఆశ్రయముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. చూడండి, ఆపత్కాలములలో నమ్ముకోదగిన సహాయకుడుగా ఉన్నాడు కనుక ఆయన సహాయాన్ని కోరుకుందాం, ఆయనను ప్రార్థన చేద్దాం, ఆయనను హెచ్చిద్దాం. మనం తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు మొరపెట్టేవారిగా ఉంటే, ఆయనకు నిజముగా మొరపెట్టేవారిగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, వారికి అందరికీ జవాబు దయచేస్తాడు. అటువంటి జవాబులు మనకందరికీ దయచేయును కాక. అలాగే మనమందరము ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేద్దాం. ప్రభు కొద్ది మాటలు దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్.